హల్లెలూయా. ప్రభునందు ప్రీతి అని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 44వ కీర్తన 17వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి మేము వధింపబడుచున్నాము, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు? లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. మా ప్రాణమును నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణములైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, మీరే మాకు బోధించి నేర్పించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ 44వ కీర్తనలో మరి ఈ రెండవ భాగము, కీర్తనల 5 గ్రంథాలలో, కీర్తనలో 5 భాగాలలో రెండవ భాగము నిర్గమకాండ గ్రంథంలో రాయబడినటువంటి మరి సందర్భాలను ఉటంకిస్తూ రాయబడినట్లుగా మనం మొదట్లో చెప్పుకున్నాం. ప్రియదేని పిల్లరా, ఇశ్రాయేలు జనాంగం దాస్యపు బ్రతుకులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో వారు ఏ రీతిగా మరి బ్రతికారో, వారి అన్యజనులతో కలిసి వారు ఏ రీతిగా మరి సహవాసం చేశారో, ఆ బ్రతుకుల నుండి దేవుడు విడిపించినప్పుడు, దేవుడు మమ్మలను మరి నడిపించి మమ్మలను మంచి స్థలానికి తీసుకెళ్తే బాగుండును అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు వారిని మోషేను పంపి మరి దాస్యపు బ్రతుకుల నుండి విడిపిస్తాడు. ప్రియదేవుని పిల్లరా, అలాగనే విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం వారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక మార్లు దేవుని మాటకు, దేవుని విధులకు విరుద్ధంగా నడిచారు, దేవునికి కోపం తెప్పించారు, దేవుని మీద సణిగారు. ఇట్లా అనేక మంది ఆ యొక్క ప్రయాణం చేస్తూ ఉండగా, వారిలో కొంతమంది విశ్వాసులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం దేవునికి మొరపెట్టేటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. వారు అంటున్నారు కదా, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు అంటూ ఉన్నారు. ఏది వచ్చింది వాళ్ళ మీదకి? వాళ్ళ మీదకి వచ్చినటువంటి మరి ఉపద్రవం ఏమిటి? ఎన్ని ఉపద్రవం వచ్చినా మేము నిన్ను మరవలేదు అంటున్నారు ఏమిటి అని మనం చూస్తే కనుక, ఇక్కడ 9వ వచనం నుండి మరి వారు పెట్టినటువంటి మొర మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించేవారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించే వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానముతో నేను తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది అంటూ ఈ విషయాలన్నీ కూడా దేవునికి మొరపెడుతూ అంటున్నారు కదా, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి
తొలగిపోలేదు అని కొంతమంది విశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగంలోని ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. మరి దేవుడు ఒకానొక దినాన్న వారు చేసినటువంటి అతిక్రమము, ఆజ్ఞాతిక్రమాన్ని సహించలేక దేవుడు వారిని విడిచిపెట్టేసినటువంటి సందర్భం, శత్రువుల చేతికి అప్పగించినటువంటి సందర్భం, అన్యజనులలోనికి వారిని చెదరగొట్టినటువంటి సందర్భాలు అనేకములు వారి జీవితంలో చూశారు. అయితే వారిలో ఈ సందర్భాలన్నిటిలోనూ కూడా, ఈ అనుభవాలన్నిటిలో కూడా వెళ్ళి మరి దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి మరి ఆయన యొక్క అధికారాన్ని గుర్తించినటువంటి కొంతమంది ప్రజలు దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవా, ఎందుకు మమ్మల్ని విడనాడావు? ఎందుకు? నీకు విరోధముగా మేము చేసిన పాపమును బట్టే కదూ, అందుకే నీవు మమ్మల్ని విడనాడి అన్యజనులలో చెదరగొట్టావు. మా సేనతో పాటు నీవు యుద్ధమునకు బయలుదేరటం లేదు. మా సేనలను మరి అన్యులైన వారికి అప్పగిస్తూ ఉన్నావు. మమ్మను అవమానకు హేతువుగా చేస్తూ ఉన్నావు. అన్యజనులు మమ్మను చూసి తలలాడిస్తూ ఉన్నారు. వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ దేవుడికి వీళ్ళని పట్టించుకోడు, వీళ్ళ దేవుడి వీరిని విడిచిపెట్టేశాడు అని వారు సిగ్గుతో మేము ముఖం దింపుకునేటట్లుగా సిగ్గుతో మా తల దించుకున్నట్లుగా నీవు మమ్మను చేశావు. ఇంత జరిగించినా నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా పోషకుడవు అని వారు 17వ వచనం నుండి మాట్లాడుతూ దేవునితో అంటున్నారు కదా. ఇదంతా, ఈ ఉపద్రవం అంతా మా మీదకి వచ్చినా మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నిబంధన మీరిన వారు మరి అలా అన్యజనులలో చెదరగొట్టబడ్డారు, దేవుని సన్నిధికి మరలా తిరిగి రాలేదు. మేమైతే నీ నిబంధనను మీరి ప్రవర్తించలేదు. మరి మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా హృదయము నీపైనే కేంద్రీకరించి ఉన్నాము, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని తమ్మును తాము దేవునికి పరిచయం చేసుకుంటూ ఉన్నారు. సమస్తమును ఎరిగిన దేవుడు వాటన్నిటినీ ఎరగలేడంటారా? తప్పకుండా ఎరిగే ఉంటాడు. ఎందుకంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని వారు అంటూ ఉన్నారు. హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు మన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ప్రియదేని పిల్లరా, హృదయ రహస్యములు దేవుని వశం. కాబట్టి నీ హృదయంలో నీవు ఏమి మరి ఆశిస్తున్నావో, నీ హృదయంలో దేని కొరకు కోరుకుంటున్నావో, దేనిని ఆశిస్తున్నావో, దేనికోసము నీవు పాటుపడుతా ఉన్నావో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానతాడా? సమస్తమును ఆయన ఎరిగినటువంటి వాడు. నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము అని ప్రజలు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, మరి ఇదే వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో ఎందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని అక్కడ భక్తుడు మరి ఉటంకిస్తూ రాశాడు. ఈ సందర్భాన్ని బట్టే అక్కడ వ్రాయబడింది. ప్రియదేని పిల్లరా, కాబట్టి ప్రభువుని అంటున్నారు కదా, ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించము. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమం జరిగితే, దేవుడు పైన ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా అయితే మరి అన్యజనులకు అన్యజనులలో మరి ఆయా పరిస్థితులకు వారిని అప్పగించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాధికారాన్ని గుర్తించినటువంటి ప్రజలు దేవునిని మొరపెడి దేవుని యొక్క సన్నిధిలో తాము తగ్గించుకొని తమ జీవితాలను మరి తెలియచేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడని, ఆయన సమస్తమును చూడగలడని, సమస్తమును చక్కపరిచేటువంటి అధికారం ఆయనకే ఉందని గ్రహించినటువంటి ప్రజలు అంటున్నారు కదా, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించు అని ప్రజలు ప్రార్థించినట్లుగా, ఇశ్రాయేలు జనాంగం ప్రార్థించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చును. అవును ప్రియదేవుని పిల్లరా, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు నీ అవసరతలో ఆయన ఎరగడంటారా?
నీకు కావలసినటువంటి ఈవిని ఆయన ఇవ్వక మానతాడంటారా? దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఆయన హృదయ రహస్యములు నెరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయన ఇట్టే పసిగట్టగలడు. ఆయనను మించి దాగుచోటు మరొకటి ఏదైనా ఉందా? అది భూమండలమే కాదు, ఆకాశ మహాకాశాల్లో కూడా అది ఎక్కడ కూడా లేదు. ఆయనకు మరుగైన చోటు ఏది కూడా లేదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి హృదయ రహస్యములు ఎరిగిన దేవునికి నువ్వు సమర్పించుకుంటావా? ఆజ్ఞాతిక్రమం చేసి దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవునికి విరోధమైనటువంటి కార్యాల చేత ఆయనకి ఆయాసం తెచ్చేవానిగా ఉంటున్నావేమో. జాగ్రత్త. హృదయ రహస్యములు ఎరిగిన దేవునికి నువ్వు సమర్పించుకో. ఆ సర్వాధికారి దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన యొక్క ఉన్నతమైన లక్షణాలను, గుణలక్షణాలను ఇతరులకు పరిచయం చేయి. దేవుడు మిమ్మలను అలాగున ఆశీర్వదించనుగాక. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఈ దినం మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు మేము ధ్యానం చేస్తున్న భాగాన్ని నా కొరకు దీవించండి. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞాతిక్రమం చేసి వారు ఏ రీతిగా నష్టపోయారో నాయనా, హృదయ రహస్యములు ఎరిగిన మీకు మొరపెట్టి తమ్మును తాము తగ్గించుకొని అయా మిమ్మల్ని గణపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ రోజున మేము కూడా నాయనా మాకున్నటువంటి పలుకుబడిని, ధన సమృద్ధిని బట్టి అయ్యా, మాకున్న ఆస్తిపాస్తులను బట్టి ఒకవేళ నిన్ను విసర్జించి నీ ఆజ్ఞాతిక్రమాలు చేస్తూ ఉన్నామేమో. అనేకమైనటువంటి ప్రజలు ఈ రోజున నీ ఆజ్ఞను అతిక్రమించి జరిగిస్తున్నటువంటి చెడ్డ కార్యములు, ఘోర కార్యములు దయతో క్షమించమని, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడవు నీవేనని, మా హృదయాలలో ఉన్న ప్రతి కోరికను నీవు తీర్చగలిగిన సమర్థుడవని గుర్తించి అయా ఇదిగో నీ సువార్త ఎరిగిన బిడ్డలుగా అయా సువార్తను అనేక మందికి పరిచయం చేసేవారిగా మార్చమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.